హరే కృష్ణ. భక్తులందరికీ దండవత్ ప్రణామాలండి. ప్రతి బుధవారం జరిగే మన శ్రీమద్ భాగవతం తరగతిలో జాయిన్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన మధ్యన పూజ్యశ్రీ సుందరానంద్ ప్రభుజీ ఇస్కాన్ బాల్టిమోర్ నుండి జాయిన్ అవుతున్నారు. ప్రభుజీ ఈరోజు మనకు మొదటి స్కందము 9వ అధ్యాయము ఆ, శ్లోకాలు 37, 38 గురించి ప్రవచనం చెప్పనున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద అండ్ గురు మహారాజ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ, మీ ఎంతో విలువైన సమయాన్ని మాకు ఈరోజు కేటాయించి క్లాస్ చెప్పడానికి వచ్చినందుకు. మనం ఒక చిన్న కీర్తనతో క్లాస్ మొదలు పెడదాం ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మదర్. హరే కృష్ణ. లోపల భక్తులు జాయిన్ అవుతారు, నేను ఒకసారి రిమైండర్ పెడతాను. ష్యూర్ మదర్. లైక్ నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి నామిని నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవసది గౌర భక్త వృందం జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవసది గౌర భక్త వృందం జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవసది గౌర భక్త వృందం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జయ రాధా మాధవ రాధే జయ రాధా మాధవ రాధే జయ జగన్నద జయ బలదేవ జయ సుభద్ర జయ జగన్నద జయ బలదేవ జయ సుభద్ర జయ గిరి గోవర్ధన్ గిరి గోవర్ధన్ జయ గిరి గోవర్ధన్
जय गिरि गोवर्धन जय गिरि गोवर्धन गिरि गोवर्धन जय गिरि गोवर्धन जय निताय गौर सुंदर जय निताय गौर सुंदर निताय गौर सुंदर जय निताय गौर सुंदर जय निताय गौर सुंदर जय निताय गौर सुंदर निताय गौर सुंदर जय निताय गौर सुंदर जय प्रभुपद जय प्रभुपद जय प्रभुपद जय प्रभुपद जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव. Okay, so we can start. Yes, please. శ్యామ్ సుప్రియ మాతాజీ మీరు షేర్ చేస్తారా స్క్రీన్? అంతలో నేను ప్రేయర్ చేస్తాను. ప్రేయర్. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్ నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయ భవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నాస్తికి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానార్జనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమాం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఇవాళ మంచి టాపిక్ కృష్ణుడు భక్తవత్సలు నేచర్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ. సో 2 శ్లోకాలు చదువుకుంటున్నాం ఇవాళ. ఆ, నేను శ్లోకం చదువుతాను, తర్వాత ఎవరైనా అనువాదం భాషను చదవచ్చు. మొదటి స్కందం 9వ అధ్యాయము, అందులో 37, 38 ఈ 2 శ్లోకాలు చదువుదాం మనం ఇప్పుడు. మొదటి స్కందము 9వ అధ్యాయము 37, 38 శ్లోకం. సో 37 శ్లోకం చదువుతాను ఫస్ట్. యా, స్క్రీన్ కూడా అక్కడికి వచ్చిన తర్వాత చదువు స్టార్ట్ చేస్తాను అయితే. 37 మతి 37. యా, దట్స్ గుడ్. 37 శ్లోకం. స్వర్నిగమం అపహాయ మత్ప్రతిజ్ఞాం ऋतम् अधिकर्तुम् अवप्लुतो रतस्तः ऋतरथचरणो अभ्ययाचलद्गुर् हरिरिव हन्तुम् इबं तरयः గతోత్తరీయః. గతోత్తరీయ అంటే ఆ, ఓ- కృష్ణుని మీద ఉండే వస్త్రం ఉంటుంది కదా ఇక్కడ, అది పడిపోయిందని పక్కన. ఓకే, అనువాదము భాష్యం ఎవరైనా చదువుతారా? అనువాదం భాష నేను చదువుతాను ప్రభుజీ. శ్రీమతి. తన ప్రతిజ్ఞను శ్రీల ప్రభుపాద్కి జై. తన ప్రతిజ్ఞను వదిలిపెట్టి నా కోరికను పూర్ణము చేయుచు అతడు రథము నుండి క్రింద కురికి రథచక్రమును చేపట్టి ఏనుగును సంహరించుటకు సింహము చనిడి రీతి వేగముగా నా వైపు పరుగు తీసెను. మార్గ మధ్యమున అతని ఉత్తరీయము కూడా జారిపోయెను. భాష్యము. కురుక్షేత్ర యుద్ధము యుద్ధ నియమములపై ఆధారపడి జరిగియున్నను మిత్రుల నడుమ జరుగు యుద్ధము వలె క్రీడాభావము గోచరించెను. పితృవాత్సల్య కారణమున అర్జునుని సంహరించుటకు భీష్ముడు విముఖత చూపుచున్నాడని దుర్యోధనుడు అతనిని విమర్శించెను. క్షత్రియుడైన వాడు తన యుద్ధ విషయమున అవమానములను సహింపలేడు. తత్కారణమున పాండవులను వధించు ప్రయోజనమునకై
తయారు చేయబడిన ప్రత్యేక ఆయుధములతో వారినందరినీ మరునాడు తాను వధింతునని భీష్మదేవుడు ప్రతిజ్ఞ చేశాను. సంతుష్టి చెందిన దుర్యోధనుడు అంతట మరునాడు యుద్ధమున అందచేయుటకు ఆ శరములను తన చెంత నుంచుకొనెను. కాని అర్జునుడు మాయోపాయముచే ఆ శరములను దుర్యోధను నుండి హరించెను. అది అంతయు శ్రీకృష్ణుని పన్నాగమేనని భీష్ముడు ఎరుగటచే మరునాడు శ్రీకృష్ణునిచే ఆయుధమును పట్టించి తీరుదునని అతడు ప్రతిజ్ఞ చేసెను. లేనిచో అతని మిత్రుడైన అర్జునుడు నిహతుడు కాగలడు. మరునాడు భీష్ముడు అతి పరాక్రమముతో యుద్ధము చేయగా కృష్ణార్జునులిరువురును చిక్కునబడిరి. అర్జునుడు దాదాపు పరాజితుడయ్యెను. అతడు మరుక్షణమున భీష్మదేవుని చేత నిహతుడయ్యే పరిస్థితి అరుదించెను. ఆ సమయమున దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన భక్తుడైన భీష్మునికి అతని ప్రతిజ్ఞను నెరవేర్చుట ద్వారా ముదము గూర్చనెంచెను. భీష్ముని ప్రతిజ్ఞయే తన ప్రతిజ్ఞ కన్నను అతి ముఖ్యమైనది కనుక ఆ దేవదేవుడు తన ప్రతిజ్ఞను విడనాడెను. తాను ఆయుధమును చేపట్టననియు ఎవరి పక్షమునకు తన బలమును చూపననియు శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామపు ఆదియందు ప్రతిజ్ఞ చేసి ఉండెను. కాని అర్జునుని రక్షించు నిమిత్తమై అతడు రథము నుండి క్రింది కురికి రథచక్రమును చేపట్టి గజమును సంహరించుటకు చనడి సింహము వలె క్రోధముతో భీష్ముని వైపునకు అతివేగముగా పరుగు తీసెను. మార్గమధ్యమున అతని ఉత్తరీయము కూడా జారిపోయెను. క్రోధావేశముతోనున్న అతడు తాను జారవిడిచినదేదియో గమనించలేదు. అంతట భీష్మదేవుడు తన ఆయుధమును పారవేసి తన ప్రాణనాథుడైన శ్రీకృష్ణుని చేతిలో మరణించుటకు సంసిద్ధుడయ్యెను. ఆ విధముగా ఆ రోజు యుద్ధము ముగిసి అర్జునుడు రక్షింపబడెను. భగవానుడే స్వయంగా రథసారథ్యము వహించుచున్నందున అర్జునుడు నిహతుడయ్యే అవకాశమే లేదు. కాని శ్రీకృష్ణ భగవానుడు తన స్నేహితుని కొరకు ఆయుధమును చేపట్టవలనని భీష్మదేవుడు వాంఛించి ఉన్నందున ఆ దేవదేవుడు అర్జునుని మరణము ఆసన్నమైనట్లుగా అట్టి పరిస్థితిని కల్పించెను. భీష్మదేవుని ప్రతిజ్ఞ పూర్ణము కావింపబడినదనియు మరియు తాను చక్రము చేపట్టితనను చూపుటకే భగవానుడు అతని ఎదుట నిలిచెను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో ఈ రెండు శ్లోకాలు కనెక్టెడే. సో రెండు చదివిన తర్వాత డిస్కస్ చేద్దాము. 38 శ్లోకము. సితవిషికహతో విశీర్ణ దంశః శతజ పరిప్లుత ఆతతాయినో మే ప్రసభం అభిససారం అద్వదార్థం సభవతు మే భగవాన్ గతిర్ముకుందః. ఎవరైనా అనువాదము భాషను చదువుతారా దీనికి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. జనతున్నది. అనువాదము. ముక్తి నొసగు ముకుందుడైన శ్రీకృష్ణ భగవానుడే నాకు పరమగమ్యమగు కాక. నా తీక్షణమైన శరీరములచే కలిగిన గాయముల వలన క్రోధితుడైనట్లుగా అతడు యుద్ధరంగంలో నన్ను వధింప సమకట్టెను. అతని కవచము ధ్వంసమై గాయముల వలన దేహము రక్తసిక్తమై ఉండెను. భాష్యము బై శ్రీల ప్రభుపాద్కి జై. కురుక్షేత్ర రణరంగమున శ్రీకృష్ణుడు భీష్మదేవుని నడుమ జరిగిన వ్యవహారములు అత్యంత మనోహరములుగా నుండెను. ఏలయన శ్రీకృష్ణ భగవానుని కర్మలు అర్జునుని ఎడ పక్షపాతముతో మరియు భీష్ముని ఎడ శత్రుత్వంతో వనరించినట్లు గోచరించును. ఆది అంతయు పరమభక్తుడైన భీష్మదేవునిపై ప్రత్యేక కరుణను చూపుటకే ముఖ్యముగా ఉద్దేశింపబడింది. భక్తుడైన వాడు శత్రువుగా పాత్రపోషణం చేయుచు భగవానుని మదమును గూర్చగలటమే ఆ వ్యవహారములందు పరమాశ్చర్యకరమైన అంశము. భక్తుడైన వాడు ఆ భగవానుడు పూర్ణానందుడైన శత్రు రూపం నందున్న శుద్ధ భక్తుని నుంచి సేవను స్వీకరింపగలడు. అజితుడైనందున అతనికి శత్రువులు ఎవ్వరూ లేరు. అలాగుననే నామమాత్ర శత్రువులు అతనికి అపకారం కలిగించలేరు. అయినప్పటికీ శుద్ధ భక్తుడు తన శత్రువులచే దండించినచో లేదా ఉన్నత స్థానమందు నిలిచి తనను నిందించినచో అతడు మిక్కిలి ముదమందును. కాని భగవానుని కన్నను అధికులెవ్వరునూ లేరు. భగవానునితో భక్తుడు కొనసాగించు కొన్ని ఆధ్యాత్మిక వ్యవహారములివి. విశుద్ధమైన భక్తియుత సేవను గూర్చిన విషయము తెలియని వారు అట్టి వ్యవహారముల మర్మమును ఎన్నడూనూ ఎరగజాలరు. ఇచ్చట భీష్ముడు పరమ యోధునిగా తన పాత్రను పోషించు
పోషించుచున్నాడు. సామాన్య దృష్టికి భగవానుడు గాయపడినట్లుగా గోచరింపచేయుటకే అతడు ఉద్దేశపూర్వకంగా భగవానుని దేహంను బాణములతో కొట్టెను. కానీ అది ఎంతయు భక్తులను భ్రాంతికి గురిచేయుటకే ఉద్దేశింపబడినది. ఏలయన శ్రీకృష్ణ భగవానుని ఆధ్యాత్మిక దేహము ఎన్నడూను గాయపడదు. మరి భక్తుడైన వాడు భగవానునికి శత్రువు కాబోడు. ఇదే సత్యము కానిచో అదే దేవదేవుని తన జీవిత పరమగమ్యముగా పొందుటకు భీష్మదేవుడు వాంఛించి ఉండేవాడు కాడు. నిజముగా భీష్ముడే తన శత్రువైనచో శ్రీకృష్ణుడు అడుగు కూడా కదపక అతన్ని సంహరించి ఉండేవాడు. రక్తంతో గాయములతో భీష్ముని ఎదుటకు రావాల్సిన అవసరము శ్రీకృష్ణునికి ఏమాత్రము లేదు. కానీ భీష్మదేవుడు గాయములచే అలంకృతమైన తన ఆధ్యాత్మిక సొగసును గాంచగోరినందున దేవదేవుడు ఆ విధంగా కావింపవలసి వచ్చెను. ఆధ్యాత్మిక రసాభావములను లేదా భగవానుడు సేవకుల నడుమ సంబంధమును అనుభవించుటకు ఇది ఏ మార్గము. అట్టి వ్యవహారముల ద్వారా భక్తుడు ఇరువురును తమ తమ స్థానములకు తగినట్లుగా కీర్తినీయగలుగుదురు. శ్రీకృష్ణ భగవానుడు అత్యంత క్రోధముతో భీష్మదేవుని వైపునకు పరుగు తీయినప్పుడు అర్జునుడు అతన్ని అడ్డగింప యత్నించెను. అర్జునుడు ఆ విధంగా అడ్డగించినను ప్రియుడు ప్రియురాల్ని చేరుటకు ఏగునట్లు ఆ దేవదేవుడు అడ్డంకులను లెక్క చేయక భీష్ముని చెంతకు పరిగెత్తెను. భీష్ముని వధించుటయే భగవానుని నిర్ణయమైనట్టు బాహ్యమునకు గోచరించినను వాస్తవమునకు అది ఆ భక్తుని ఆనందపరచుటకే వనరింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు బద్ధజీవులందరికీ ముక్తిదాయక అగుటలో ఎట్టి సందేహము లేదు. నిరాకారవాదులు అతని నుండి కైవల్యమును కోరుచుందురు. వారి అభిలాషను అనుసరించే ఆ దేవదేవుడు వారిని అనుగ్రహించుచుండును. కానీ ఇచ్చట భీష్మదేవుడు అతనిని స్వీయ రూపంన గాంచగోరుచున్నాడు. శుద్ధ భక్తులందరూ దానినే అభిలషింతురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ బ్రీఫ్గా కాంటెక్స్ట్ డిస్కస్ చేద్దాము. తర్వాత మనం ఈ పర్టికులర్ శ్లోకాలు కూడా డిస్కస్ చేద్దాం, ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం అంటే మనం ఫస్ట్ ఈ కాంటెక్స్ట్లో భీష్మదేవుడు ఇప్పుడు మహాభారత వార్లో ఎన్నో రోజులు అయిపోయింది. భీష్మదేవుడు ఆ ఆరోస్ మీద పడి ఉన్నాడు కదా. అప్పుడు మనం ఈ ఈ చాప్టర్లో ముందు చాప్టర్లో ఎస్పెషల్లీ ఈ చాప్టర్లో అది అర్జునుడు, యుధిష్ఠిర మహారాజు వీళ్ళందరూ వచ్చారు. యుధిష్ఠిర మహారాజు రాజులాగా రెడీ అయ్యి అన్ని అలంకారం చేసుకొని బంగారంతో వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు మనం భీష్మదేవుడు అందరినీ రెస్పెక్ట్ఫుల్గా గ్రీట్ చేశారు మాటలతోటి, మంచి మాటలతోటి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అది రిసీవ్ చేసుకున్న తర్వాత యుధిష్ఠిర మహారాజు నా వల్లే అందరూ ఇట్లా యుద్ధంలో చాలా మంది చనిపోయారు, నా వల్ల అంతా నా వల్ల స్వార్థం వల్లనే అయింది అని బాధపడుతున్నాను అనమాట యుధిష్ఠిర మహారాజు. అందుకని మనకి కృష్ణుడు కూడా సముదాయించడానికి ట్రై చేశారనమాట, కన్విన్స్ చేయడానికి. కానీ యుధిష్ఠిర మహారాజు కన్విన్స్ కాలేదు. కానీ ఆ క్రెడిట్ భీష్మదేవుడికి ఇచ్చారన్నమాట. ఏంటి, భీష్మదేవుడు ఎంత గొప్పవాడంటే భీష్మదేవుడు కృష్ణుడు చెప్తే కూడా పాసిఫై కాలేదు. అట్లాగే ఇప్పుడు భీష్మదేవుడు చెప్పగానే యుధిష్ఠిర మహారాజు పాసిఫై అయిపోయారు అని గొప్పతనం ఆ భక్తులకి ఇచ్చారన్నమాట అట్లా కృష్ణుడు. ఈ ఫీచర్ భగవంతుడి యొక్క ఈ ఫీచర్ని భక్తవత్సల గుణం అంటారు అనమాట. భక్తవత్సల గుణం అంటారు అంటే భక్తుల మీద చాలా ఆప్యాయత, ప్రేమ చూపిస్తారు భగవంతుడు, కృష్ణుడు ఎస్పెషల్లీ. సో ఆ ఫీచర్ చూపిస్తున్నారు అన్నమాట ఇక్కడ. భీష్మదేవుడిని తనకంటే పెద్దగా చూపిస్తున్నారు ఇక్కడ. అది చూసిన తర్వాత యుధిష్ఠిర మహారాజు వేరే వేరే ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు భీష్మదేవుడు మహాభారతంలో ఈ సెక్షన్లో చాలా శిక్షిస్తారంట. రాజధర్మ, స్త్రీ ధర్మ, అట్లా చాలా ధర్మాలు తను చెప్తారంట. అట్లా అన్ని చెప్పిన తర్వాత భీష్మదేవుడు ఇంతసేపు ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోవచ్చు అనమాట. తను అట్లా బాడీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయచ్చు, అట్లాంటి వరం ఉంది ఆయనకి. అయినా కూడా తను ఇప్పుడు కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఏంటి కరెక్ట్ టైం రియల్గా? మనకి ఇక్కడ భాగవతము భక్తుల మార్గంలో చెప్తారనమాట. సేమ్ మహాభారతం ఏమో
మంచి చెడు లెవెల్లో చెప్తారు జనరల్గా మహాభారత్ మెయిన్ ఫోకస్. భాగవతం ఏమో భక్తి మార్గం గురించి చెప్తుంది. ఇక్కడ భీష్మదేవుడు భగవంతుని చూడటం కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ. సో మనం మహాభారతంలోనేమో తను మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు అని అవి ఎక్కువ, అది ఫోకస్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ. ఇక్కడేమో భగవంతుడిని చూడటానికి వస్తున్నారు, చూడటానికి వెయిట్ చేస్తున్నారు అనమాట. తర్వాత కృష్ణ భగవానుడిని లాస్ట్ సెవరల్ వర్సెస్లో చాలా ప్రే చేశారు. ఎట్లా, చాలా దయామంతుడు, నువ్వు అర్జునుడిని నువ్వు కాపాడేవు, అర్జునుడిని అజ్ఞానం తొలగించావు నువ్వు టీచింగ్స్ ఇచ్చి, అట్లా సెవరల్ వర్సెస్లో గ్లోరిఫై చేశారు భగవంతుడిని. గ్లోరిఫై చేసి ఇప్పుడు ఫైనల్గా వెళ్ళిపోయే ముందు భగవంతుని ఇట్లా గ్లోరిఫై చేస్తూ భగవంతుని చూస్తున్నారు అనమాట. ఆ రూపాన్ని చూస్తూ అట్లా వెళ్ళిపోతారు ఆయన. సో ఇప్పుడు భగవంతుడి యొక్క పార్థసారథి రూపం గుర్తు చేసుకుంటున్నారు అనమాట. పార్థసారథి రూపం అంటే ఆ, కృష్ణుడు అర్జునుడి యొక్క రథ సారథిలాగా పనిచేశారు కదా, ఆ రూపం. అప్పుడు ఎట్లా ఉన్నారో యుద్ధంలో రథసారథిలాగా కృష్ణుడు ఎలా ఉంటే ఎలా కనబడతారో ఆ రూపాన్ని గుర్తు చేసుకుంటున్నానంట. సో అక్కడ యా అట్లా గుర్తు చేసుకు స్పెసిఫికల్లీ ఒక పర్టికులర్ సీన్ గుర్తొచ్చింది. ఆ, ఇక్కడ ఏంటి ఒక పర్టికులర్ సీను, ఒక ఒక పర్టికులర్ సిచ్యుయేషన్లో కృష్ణుడు అర్జునుడి యొక్క రథం యొక్క చక్రం తీసుకొని ఓ, భీష్మదేవుడి మీద ముందుకి ఫైట్ చేయడానికి వస్తున్నాడు అనమాట భీష్మదేవుడి మీదకి. ఆ పర్టికులర్ రూపం తనకు గుర్తొస్తుంది. ఎందుకు గుర్తొస్తుంది ఆ పర్టికులర్ రూపం? భీష్మదేవుడు మనకి 5 ప్రైమరీ రసాలు ఉంటాయి కదా, మెయిన్ రసాలు, ప్రాధానిక రసాలు 5 ఉంటాయి. అందులో ఆ, ఒక ఒక రసం దాస్యరసం. ఫస్ట్ శాంతరసము, దాస్యరసము, సాక్యరసము, తర్వాత వాత్సల్య రసము, తర్వాత మాధుర్య రసం. ఈ 5 రసాలు ఉంటాయి కదా. అందులో భీష్మదేవుడు దాస్యరసంలో ఉన్నారు ఈ 5 రసాల్లో. కానీ అయినా కూడా 7 7 సెకండరీ రసాస్ కూడా ఉంటాయని చెప్తారు. మన ఫస్ట్ క్యాంటో, మనం ఫస్ట్ చాప్టర్లో సెకండ్ చాప్టర్లో నేర్చుకున్నాం. ఏంటంటే సెకండరీ రసాలు కూడా ఉన్నాయి. సెకండరీ రసాలు అంటే హాస్య రసము, బీభత్స రసము, వీర రసము, అట్లా డిఫరెంట్ రసాలు ఉంటాయి కదా. అందులో ఈ భీష్మదేవుడు ఆ వీర రసంలో ఉన్నారంట. దాస్యరసం ప్రైమరీ రసము, సెకండరీ రసము వీర రసం తోటి ఎంజాయ్ చేస్తారు అనమాట భగవంతుడి రిలేషన్షిప్లో. వీరరసం అంటే ఆ, భగవంతుడితోటి ఫైట్ చేయాలని, భగవంతుడు ఫైటింగ్ చేసే రూపంలో ఉంటే ఆయనకి ఇష్టం అనమాట అట్లా. అందుకని కృష్ణుడు ఆ రూపం చూపిస్తున్నారు. ఎక్స్టర్నల్గా కృష్ణుడు ఏ ఒక్క పని చేసినా కూడా చాలా పనులు ఒకటేసారి అయిపోతాయి అనమాట. అట్లాగే ఎక్స్టర్నల్గా వేరే వాళ్ళు చూడటానికి ఏమో అర్జునుడిని కాపాడుతున్నాడు అట్లా ఎత్తుకున్నారని. కానీ యాక్చువల్గా ఏం చేస్తున్నా అంటే భీష్మదేవుడికి సంతోషాన్ని కలిగిస్తున్నాడు. ఎందుకని భీష్మదేవుడికి భగవంతుడు అట్లా ఫైట్ చేసే రూపంలో ఉంటే తనకి ఇష్టం అనమాట. అందుకని ఆ అవకాశం ఇస్తున్నాడు అనమాట భీష్మదేవుడికి. అందుకని ఇక్కడ భీష్మదేవుడు అది గుర్తు చేసుకుంటున్నారు. సో ఇక్కడ మన ప్రభుపాద వారు ఆ ఆ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకు ఎందుకు కృష్ణ భగవానుడు ఆ రథ చక్రం పట్టుకొని భీష్మదేవుడి వైపు ఎందుకు వెళ్తున్నారు అని మన స్టోరీ చెప్తున్నారు. అది ఒక క్లాస్లో ఇంకా ఎలాబరేట్ చేశారు ప్రభుపాద వారు. సో మహాభారత్లో ఏమవుతుందంటే, మహాభారత్ యుద్ధం అయ్యేటప్పుడు ఆ, అప్పుడు ధర్మం ప్రకారం, రూల్స్ ప్రకారం ఫైట్ చేసేవాళ్ళంట. అంటే ఆ, పొద్దున పూట ఫైట్ చేస్తారు, సాయంత్రం అయ్యేసరికి అందరూ ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటారు. అట్లా అంత నైస్గా రూల్స్ పాటించేవాళ్ళు అనమాట, ధర్మం పాటించేవాళ్ళు అప్పుడు. సో అది ప్రపోజల్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అప్పుడు ఆ, ఒకసారి ఏమైందంటే దుర్యోధనుడు ఆ, భీష్మదేవుణ్ణి ఆ, క్రోధం రావడానికి ట్రై చేశాడనమాట. ఏంటంటే నువ్వు నువ్వు చాలా పవర్ఫుల్ భీష్మదేవ, కానీ నువ్వు పాండవులు, నీకు చాలా ప్రేమ కదా పాండవులు అంటే, ప్రేమ ఆప్యాయత ఎక్కువ కాబట్టి నువ్వు అందుకనే ఆ ఆప్యాయత వల్ల, ప్రేమ వల్ల నువ్వు పాండవులను చంపట్లేదు అని ఆరోపణ పెట్టారనమాట భీష్మదేవుడి మీద. అది భీష్మదేవుడికి కోపం వచ్చింది. ఎందుకంటే శత్రువులకి ఫైటింగ్ గురించి ఎవరైనా అంటే కోపం వచ్చేస్తుంది అనమాట. ఫైటింగ్ మంచి చేయట్లేదు అట్లా ఏదంటే కోపం వస్తుంది. అయితే భీష్మదేవుడు ఇమీడియట్గా ఒక శపథం చేసుకున్నాడంట. ఏంటంటే ఈ రేపు రేపు ఈ
ఈ 5 బాణాలు ఉంటాయి కదా, ఆరోస్, 5 బాణాలతోటి రేపు 5 పాండవులను చంపేస్తాను అని శపథం తీసుకున్నాడు. తీసుకొని ఆ చెప్పాడు, ఈ ఐదు బాణాలతో చంపుతాను వాళ్ళని అని చెప్పాడు అన్నమాట దుర్యోధనుడికి. అప్పుడు దుర్యోధనుడికి ఆనందం కలిగింది. కానీ దుర్యోధన ఏమనుకున్నాడు, ఓ అయితే నేను ఈ 5 ఆయుధాలు ఉంటే చాలా, 5 ఆరోస్ ఉంటే చాలా మంచిది, నేను నా దగ్గర కాపాడుకుంటున్నాను, జాగ్రత్త కాపాడుతాను అనుకున్నాను అనమాట. అనుకుని భీష్మదేవ్ నాకు ఇచ్చే ఆ, 5 ఆరోస్ నాకు ఇచ్చేసి నేను నా దగ్గర ఉంచుకుంటాను అని చెప్పారు, రేపు మార్నింగ్ నీకు ఇస్తాను అని చెప్పారు. అయితే ఈ లోపల పాండవులకి ఈ సంగతి తెలియదు, కానీ కృష్ణుడికి తెలుసు కదా ఈ సంగతి. సో కృష్ణుడు ఆ, అర్జునుడికి చెప్తారనమాట, ఏంటంటే ఇట్లా భీష్మదేవుడు శపథం తీసుకున్నాడు, ఇక 5 ఆరోస్ తోటి, 5 బాణాలతోటి రేపు మీ పాండవులందరినీ చంపేస్తానని. సో నువ్వు నువ్వు ఒకటి పని చెయ్యి, నువ్వు దుర్యోధన దగ్గరికి వెళ్ళి ఆ 5 బాణాలు మళ్ళీ నేను అడిగేసేయి, దానం కడుగు అంటారు అని మళ్ళీ కృష్ణుడు కూడా గుర్తు చేస్తారన్నమాట. ప్రీవియస్లో ఇన్సిడెంట్ ఏమైందంటే, పాండవులు ఒక టైంలో వనవాసం చేసినప్పుడు దుర్యోధనుడు ఒకసారి అంట ఆ, గంధర్వులు పట్టుకున్నారు అన్నమాట దుర్యోధుని. పట్టుకోవడం కాకుండా దుర్యోధను దుర్యోధనుడిని కట్టేశారన్నమాట, చెట్టు కట్టేశారు. సో అంటే బంధించేశారు అనమాట. సో యాక్చువల్గా దుర్యోధనుడు వీళ్ళని హేళన చేయడానికి వచ్చారన్నమాట పాండవుల్ని, కానీ తనే చిక్కుకుపోయాడు ఆ, గంధర్వుల చేతిలో చిక్కుపోయి అప్పుడు కష్టపడుతుంటే, అప్పుడు ఆ యుధిష్ఠిర మహారాజు ఆ, దయాగుణవంతుడు కదా, భక్తులు దయాగుణం వాళ్ళు. సో యుధిష్ఠిర మహారాజు అర్జునుడిని పంపించి విడిపించారన్నమాట దుర్యోధనుడిని. అప్పుడు దుర్యోధనుడు అప్పట్లో క్షత్రియులు మాట మీద నిలబడేవాళ్ళు అనమాట. సో అప్పుడు మాట ఇచ్చారండి దుర్యోధనుడు, ఏంటంటే నువ్వు నాకు ప్రాణం కాపాడావు కాబట్టి ఆ, నువ్వు ఎప్పుడైనా ఏది అడిగినా నీకేం కావాలో అడుగు అంటారన్నమాట. నాకు ఇప్పుడు ఏం వద్దు అంటాడు అనమాట అర్జునుడు. అంటే నీకు ఎప్పుడు ఏది కావాలన్నా నన్ను అడుగు అని చెప్తారు అనమాట దుర్యోధనుడు. సో అంటే షూర్ అని చెప్తారు అనమాట అర్జునుడు. అప్పుడు అలా ఆ సిట్యుయేషన్ గుర్తు చేశారన్నమాట కృష్ణుడు. సో అర్జునుడు దుర్యోధను డైరెక్ట్ శిబిరంలోకి వెళ్తారు. దుర్యోధన శిబిరంలోకి వెళ్ళి అడుగుతారు అన్నమాట ఇట్లా. అక్కడ ప్రభుపాల్ వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఆ ఆ లెక్చర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏంటంటే దుర్యోధన అంటే అర్జునుడిని ఇన్వైట్ చేయడం కాకుండా, ఏంటి నా శిబిరంలోకి వచ్చావు, ఆ, నీకు ఏం కావాలి, ఏది కావాలంటే అది ఇస్తాను అని చెప్తానంట ఇంట్రెస్టింగ్లీ. సో ఇన్ని రోజులేమో ఏవి ఏమి ఇవ్వను అందుకనే వారు స్టార్ట్ చేశారు కదా, యుద్ధం స్టార్ట్ చేసింది. వాళ్ళకి కావాల్సిన అర్ధరాజ్యం ఇవ్వాలన్నారు, అది ఇవ్వనన్నాడు, 5 విలేజెస్ కూడా ఇవ్వనన్నారు. కానీ ఇప్పుడు అవతలాలు అడుక్కుంటే, అంటే నాకు ఇవ్వ బాబు అని అడిగితే ఆయన హ్యాపీగా ఇస్తారంట, దుర్యోధనుడు ఏం కావాలంటే అది ఇస్తారంట. అంటే అర్జున్ అన్నాడు, నేను అట్లా అడుక్కోవడానికి రాలేదు, గుర్తుందా నువ్వు అప్పుడు నాకు ఇస్తానన్నావు, అందుకోసం వచ్చాను అన్నాడు. అంటే ఏంటి అని అడిగారనమాట. అడిగితే అప్పుడు అర్జునుడు అడుగుతారనమాట, ఆ 5 బాణాలు ఏవైతే భీష్మదేవుడు నీకు ఇచ్చారో నాకు ఇచ్చేసే అని అడుగుతారంట. అప్పుడు దుర్యోధనుడు ఆ 5 బాణాలు ఇచ్చేశారంట. సో అట్లా అట్లా గండం తప్పిపోయింది అనమాట కృష్ణుడి దయ వల్ల అర్జునుడి మీద. సో ఇప్పుడు భీష్మదేవికి ఆ విషయం తెలిసిందనమాట. విషయం తెలిసి భీష్మదేవుడు అనుకున్నాడు, ఇది ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు, ఓన్లీ కృష్ణుడికి తెలుసు, అందుకని కృష్ణుడు చేసే పని ఇది, లేకపోతే అర్జునుడికి ఎట్లా తెలిసింది ఈ బాణాల గురించి అని అర్థమైంది భీష్మదేవుడికి. సో అందుకని భీష్మదేవుడు ఏం చెప్తారు, ఇంకో శపథం తీసుకుంటారు. ఏంటంటే బికాస్ కృష్ణుడు ఇట్లా చేశాడు కాబట్టి, కన్నింగా చేశాడు కాబట్టి, నేను రేపు ఐదర్ కృష్ణుడు, అంటే నేను మాట ఇచ్చాను కదా, ఏంటి, రేపు ఈ 5 బాణాలతో చంపేస్తానని పాండవులని మాట ఇచ్చాను. ఆ మాట నా పోగొట్టాడు కృష్ణుడు. అందుకని రేపు నేను ఐదర్ కృష్ణుడు తన మాట వదిలేసి ఆయుధం తీసుకోవాలి, వెపన్ తీసుకోవాలి హ్యాండ్లో, లేదంటే నేను అర్జున్ చంపేస్తాను. ఇది ఏదో ఒకటి, రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి, కృష్ణుడు మాట తప్పాలి, లేకపోతే అర్జునుడు చనిపోవాలి అని చెప్తారన్నమాట. చెప్పి నెక్స్ట్ డే భీష్మదేవుడు చాలా ఘోరంగా ఫైట్ చేస్తారంట, చాలా వండర్ఫుల్ ఫైట్ చేస్తూ అర్జునుడి కష్టాలు పెడతారు, కృష్ణుడి మీద బాణాలు చేస్తారు,
అట్లా చాలా సీరియస్గా ఫైట్ చేస్తున్నాడంట. అప్పుడు అర్జునుడు రథం కూడా కూలిపోయిందనమాట. అప్పుడు కృష్ణుడు ఆ, అర్జునుడిని కాపాడడం కోసము ఆ, భీష్మదేవుడి బారి నుంచి నంబర్ 1. తర్వాత భీష్మదేవుడు మాట ఇచ్చారు కదా, ఏంటి, ఐదర్ అర్జునుడన్నా చనిపోవాలి, లేకపోతే కృష్ణుడన్నా ఆయుధం తీసుకోవాలి. సో అర్జునుడు చనిపోవడం తనకి ఇష్టం లేదు కృష్ణుడికి. సో అందుకని అర్జునుడిని కాపాడాలనుకుంటున్నాడు. తర్వాత భీష్మదేవుడు మాట నిలబెడితే భీష్మదేవుడు సంతోషపడతారు. భక్తుడు సంతోషపెట్టడం భగవంతుడికి ఇష్టం అనమాట. సో అది అట్లా ఆలోచించి భీష్మదేవుడు మాట నిలబెట్టడం కోసము, అర్జునుడిని కాపాడడం కోసము అప్పుడు ఆ, కృష్ణుడు ఏం చేశారంటే ఆ, కింద దిగి ఆ రథ చక్రం తీసుకొని ఫాస్ట్గా భీష్మదేవుడి వైపు పరిగెత్తుతున్నారు అనమాట. ఆ సీన్ ఈ 37వ శ్లోకంలో డిస్ప్లే చేస్తున్నారు. పరిగెత్తు ఆ, అప్పుడు కరెక్ట్ టైంలో, ఇంకా చక్రం వదిలేదు, కరెక్ట్ టైంలో అప్పుడు డే ఎండ్ అయిపోయిందంట. అప్పుడు ఫైటింగ్ కూడా ఒక పర్టికులర్ టైం, 9 to 5 మనం ఆఫీస్ వర్క్ ఎట్లా వేస్తామో ఫైటింగ్ కూడా టైం టు టైం చేస్తారనమాట. ఆ టైం అయిపోయింది అన్నమాట. యుద్ధం టైంకి శంకు ఇచ్చేసారు, టైం అయిపోయిందని ఇంకా ఆపారన్నమాట యుద్ధం ఆ రోజుకి. సో యాక్చువల్గా అట్లా కృష్ణుడు అట్లా వెళ్ళేటప్పుడు భీష్మదేవుడు తన ఆయుధాలు పక్కన పెట్టి ఆ, కృష్ణ నన్ను చంపడం, నీ చేతుల్లో చనిపోవడం కంటే ఇంకేముంది అనేసి రెడీగా ఉన్నాడంట భీష్మదేవుడు. సో అట్లా అది గుర్తు చేసుకుంటున్నాడు ఇక్కడ భీష్మదేవుడు. ఏంటి, ఏ, సింహము ఏనుగుని ఎట్లా చంపడానికి ఎట్లా ఫాస్ట్గా వస్తుందో అట్లా వస్తున్నావు ఫాస్ట్గా. నువ్వు నీ కోపంతో ఉన్న ఉత్తరీయం కూడా పడిపోయింది అని గుర్తు చేసుకుంటున్నాడు ఆ సీన్. ఇది అట్లా ఎవరైతే క్షత్రియులు వాళ్ళకి వీర రసంలో ఉన్నారు కాబట్టి అది చాలా ప్రియంగా ఉంటుంది అనమాట భీష్మదేవుడికి. సో అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట. అట్లా తన తన భక్తుడి ప్రామిస్ నిలబెట్టడం కోసం, భక్తుడి మాట నిలబెట్టడం కోసం, భీష్మదేవుడి మాట నిలబెట్టడం కోసము, ఇంకో భక్తుడు అర్జునుడిని కాపాడడం కోసము కృష్ణుడు తనొక్క మాటనే పక్కన పెట్టేశాడు. అది అందుకనే భక్తవత్సల అంటారు అన్నమాట కృష్ణుడిని. అంటే అంత స్వీట్ నేచర్ అన్నమాట కృష్ణుడు. భక్తుల కోసం తను ఆ, భక్తులు తన పైనుండి తను కింద ఉండేటట్టు చూసుకుంటారు అన్నమాట కృష్ణుడు. ఇంకా భక్తులు తనని మీద సుపీరియర్ ఉన్నా కూడా తనకి హ్యాపీగా ఉంటుంది అన్నమాట కృష్ణుడికి. అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట మనకి భక్తవత్సల నేచర్. తర్వాత ఆ, యా మరి ఎక్స్టర్నల్ గా అందరికి ఏంటి, అర్జునుడిని కాపాడుకోవడానికి ఆ, ఎత్తారు, ఈ రథం ఒక చక్రం ఎత్తారు అనుకుంటారు ఎక్స్టర్నల్ గా. కానీ ఇంటర్నల్ గా భీష్మదేవుడికి ఆనందం కలిగించడానికి అనమాట, భగవంతుని ఈ రూపంలో చూడటానికి ఆనందం కలిగించడానికి ఇస్తున్నాను అనమాట. అందుకనే భీష్మదేవుడు ఇప్పుడు ఆ, తను ఈ బాడీ శరీరం వదిలేసేటప్పుడు కూడా ఆ రూపం గుర్తు చేసుకుంటున్నారు అనమాట. ఆ రూపం ఒకటేమో రూపం గుర్తు చేసుకుంటున్నారు, ఇంకోటేమో గుణము. అట్లా భక్తవత్సల గుణం. సో మనందరం కూడా భక్తి ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, మనందరం కూడా ఇలాంటివి ఎక్కడైనా కృష్ణుడి రూపం కానీ కృష్ణుడి గుణాల గురించి కానీ వర్ణిస్తే అది మన హార్ట్లోకి తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకు కూడా కృష్ణుడి మీద ప్రేమతో చేస్తాం భక్తి. ఏదో రూల్స్ 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 ఫాలో అవడం కూడా కాకుండా అప్పుడు కృష్ణుడి మీద మనకి ప్రేమ కూడా వస్తుంది. ఇట్లా ఇట్లా భాగవతం చదువుకుంటే భాగవతంలో కృష్ణుడు ఎంత గొప్పవాడు అని తెలుస్తుంది, అట్లాగే కృష్ణ ఎంత స్వీట్గా ఉంటారు అని కూడా తెలుస్తుంది అనమాట. ఈ కృష్ణుడు ఎట్లా భక్తులతో ఎలా డీల్ చేస్తున్నా అని తెలిస్తే. సో మనందరితో కూడా అట్లా కృష్ణుడు సుహృదం సర్వభూతాన, మనకి మంచి జరగడానికి మన శ్రేయోభిలాషలాగా మనకి స్వీట్గా రిలేషన్షిప్ మనందరితో కూడా ఉంటుంది అనమాట కృష్ణుడితో. సో అట్లా మనం ఇన్స్పిరేషన్ తెచ్చుకోవచ్చు అనమాట భక్తి రెగ్యులర్గా చేయడం కోసం. ఈ ఇట్లాంటి ఇట్లాంటి పాస్ట్ టైమ్స్ విన్నప్పుడు మనం. సో 38వ శ్లోకంలో అది కంటిన్యూ చేస్తున్నారు. ఏంటి, కృష్ణ భగవానుడిని ఆ, ముక్తి ఇచ్చేవాడు అన్నట్టు పోగొడుతున్నారు అనమాట. ముక్తి ఇస్తారు, ఎవరైతే ముక్తి ఇస్తారో అలాంటి కృష్ణ భగవానుడు ఆ, నాకు అల్టిమేట్ డెస్టినేషన్ కావాలి, నాకు పరమగతి కావాలి అని కోరుకుంటున్నారు. సో అప్పుడు బ్యాటిల్ ఫీల్డ్ మళ్ళీ అట్లా పరిగెత్తుకుంటూ నా మీద వచ్చేటప్పుడు కోపంలో ఉన్నట్టు ఉంది. ఎందుకంటే నేను బాణాలు తన మీదకి ఇసిరేసాను కదా, బాణాలు వేసాను, దానికి
ఆ, తన మీద బాణాలు తగిలినాయి, దానికి కొమ్ము వచ్చి నా మీదకి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అన్నట్టు చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. తర్వాత ఆ, అట్లా భగవంతుడు అట్లా వస్తుంటే రూపం చాలా ఆనందంగా ఉందంట. ఎట్లా ఆనందంగా ఉందంటే ఆ, అక్కడంతా దుమ్మంతా కూడా ఆ, బ- యుద్ధంలో చాలా దుమ్ము ఉంటుంది కదా, అదంతా కూడా జుట్టుకు వచ్చిందంట. ఆ జుట్టు జనరల్గా మనకి దుమ్ము పడితే మనకి అందంగా ఉంటాం మనమైతే, అక్కడ భగవంతుడు అయితే అందంగా ఉంటానంట. యాక్చువల్గా 10th క్యాంటో 10వ స్కందంలో కూడా చెప్తారనమాట. ఇది గోధూలి అంటే ఆ, సాయంత్రం టైము కృష్ణుడు, కృష్ణ బలరాముడు ఆ, గోవులతో వస్తుంటారు అనమాట. గోవులతో వచ్చేటప్పుడు ఆ గోవులు నడిచేటప్పుడు వచ్చే ధూళంతా పైకి ఆకాశంలో వెళ్తుందంట. ఆకాశంలో వెళ్ళినప్పుడు అది కృష్ణుడు ఫేస్ కూడా ఆ ధూళితో ఉంటుందంట. అది యాక్చువల్గా ఆ ధూళి పడినందువల్ల చాలా అందంగా ఉంటారంట కృష్ణుడు. ఆ స్మైలింగ్ ఫేస్ గోపీస్ చూసి చాలా మురిసిపోతారనమాట. అది అట్లాగే ఇక్కడ కూడా భీష్మదేవుడు భగవంతుడి రూపం చూసి చాలా ఆనందపడుతున్నాడు అనమాట ఈ రూపం చూసి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ, కృష్ణుడి బాడీ మీద రక్తం కూడా వచ్చింది అన్నట్టు చెప్తున్నారు ఈ శ్లోకంలో. అదేంటి, మనం చాలాసార్లు వింటాము కృష్ణుడి బాడీ మన బాడీ లాంటిది కాదు, భౌతిక శరీరం కాదు, అది ఆధ్యాత్మిక శరీరం అని వింటాం కదా. మరి ఇదేంటి ఇట్లా అవుతుంది? అది మరి ప్రభుపాద వారు భాషల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటంటే కృష్ణుడు ఆ, ఎవరికైనా శ్రద్ధ ఒక విధంగా ఉంటే ఆ శ్రద్ధని డిస్టర్బ్ చేయరన్నమాట. మన భగవద్గీతలో కూడా చెప్తారు కదా, మనం వేరే వాళ్ళ శ్రద్ధని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్తారన్నమాట. అట్లాగే కృష్ణుడు కొన్ని యాక్షన్స్ ఎట్లా చేస్తారంటే, ఎవరికైతే శ్రద్ధ లేదో, కృష్ణుడు భగవంతుడు కాదని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు అట్లా మెయింటైన్ చేస్తారు, ఆ శ్రద్ధ మెయింటైన్ చేస్తారు వాళ్ళకి. భక్తులు ఎవరైతే కృష్ణుడు పరమ భగవంతుడు అని తెలిసింది, దేవాదేవుడు తెలిస్తే వాళ్ళ శ్రద్ధ మెయింటైన్ చేస్తారన్నమాట. అట్లాగే ఇట్లా రక్తం చూపించిన వల్ల టూ టూ పర్పసెస్ సాల్వ్ చేస్తున్నారు. ఒకటేమో భీష్మదేవుడికి అది మంచి దృశ్యం అనమాట. ఆయన వారియర్ కదా, ఆ, క్షత్రియుడు కదా, ఆయనకి చాలా ఆనందంగా ఉంటుంది అట్లా అయితే. అందుకని ఆనందం కలిగించడానికి ఒకటి చేస్తున్నారు. ఇంకోటేమో వేరే వాళ్ళకేమో చూడు కృష్ణుడు భగవంతుడు కాదు, కృష్ణుడు మనలాంటోడే అని అనుకోవడానికి అవకాశం ఇస్తున్నారు అన్నమాట అట్లా. సో అది మనకి ప్రభుపాద వారు మనకి భాషల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ శుద్ధ భక్తులు, ప్యూర్ డివోటీస్ ఈవెన్ ఎనిమీలాగా కూడా భగవంతుడు సేవ చేయొచ్చు. మనకి జయ విజయులు వైకుంఠ లోకం నుంచి వచ్చారు. వచ్చి హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, రావణ, కుంభకర్ణ ఇట్లా 3 జన్మలు తీసుకున్నారు కదా. ఇంకోటి శిశుపాల, దంతవక్ర అని 3 యుగాల్లో 3 జన్మలు తీసుకొని భగవంతుడికి ఫైట్ ఇచ్చారు ప్రాపర్గా. అది కూడా భగవంతుడి సేవ కోసం అనమాట. అట్లా శుద్ధ భక్తులు ఈవెన్ ఎనిమిలా కూడా, శత్రువులా కూడా సేవ చేయొచ్చు భగవంతుడితో అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే అది భక్తుల తరపు నుంచి. భగవంతుడి తరపున యాక్చువల్గా భక్తులు తన మీద చలాయించడానికి, తనకి పైన ఉండడానికి భగవంతుడికి ఇష్టం అని చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యశోద మాతాజీ, తర్వాత నందమహారాజు వాళ్ళ అమ్మ నాన్నలాగా కృష్ణుడికి ఆర్డర్ చేస్తారు, అది ఇక్కడి నుంచి తీసుకురా, మీ నాన్నకి చెప్పులు తీసుకురా, అట్లా ఆర్డర్ చేస్తారు. అది వాళ్ళకి ఇష్టం, కృష్ణుడికి ఇష్టం అనమాట, స్వీట్ అట్లా ఎక్స్చేంజెస్. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రభుపాదులు ఇక్కడ మనకి భాషల్లో. ఇంకోటేమో ఆ, యా అది మనం నేర్చుకున్నాం ఆల్రెడీ లాస్ట్లో. యా బట్ ఎక్స్టర్నల్గా భగవంతుడు భీష్మదేవుడిని చంపడానికి వెళ్తున్నట్టుంది ఇప్పుడు. కానీ యాక్చువల్ భీష్మదేవుణ్ణి సంతోషపరచడానికి వెళ్తున్నారు అనమాట ఆ చక్రం తీసుకొని అని చెప్తున్నారు మన భాషలో ప్రభుపాదుల వారు. సో ఇంకా లాస్ట్ పాయింట్ ఈ భాషలో ఏం చెప్తున్నానంటే, భీష్మదేవుడు భగవంతుడి యొక్క పర్సనల్ రూపం చూడాలని కోరుకున్నాడంట. అందుకని భగవంతుడు పర్సనల్ రూపంలో చూపిస్తున్నారు. ఎవరైనా కొంతమంది ఆ, బ్రహ్మజ్యోతి చూడాలని అనుకుంటారు అనమాట కొంతమంది ఆ, జ్ఞానీలు ఫర్ ఎగ్జాంపుల్. అయితే వాళ్ళకి బ్రహ్మజ్యోతికి వెళ్ళడానికి వారికే మార్గం ఇస్తారు. వాళ్ళు భగవంతుడి లోకంలోకి వెళ్ళడానికి కుదరదు అనమాట వాళ్ళకి. అట్లాగే మనం కూడా భగవంతుడి రూపం చూడాలి, భగవంతుడితో పర్సనల్గా లవింగ్ ఎక్స్చేంజెస్ చేయాలి అనుకుంటే మనకు కూడా భగవంతుడు ఆ అవకాశం ఇస్తారు గోలోక బృందావనంలో.
అది ప్రభుపాల్ వారు లాస్ట్ భాషలో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట. సో ఎసెన్షియలీ భగవంతుడు నాట్ ఓన్లీ ఎంతో గొప్పవాడు, భగవంతుడు తన భక్తవత్సలుగా భక్తులు రక్షిస్తారు. తర్వాత తన మాట కంటే ఎక్కువ వాల్యూ చేస్తారు. తర్వాత భక్తులకి ఎలా ఎలా ఏ రూపంలో చూడాలనుకుంటే ఆ రూపంలో కనబడతారు భక్తుడికి. అవన్నీ నేర్చుకుంటున్నాం ఈ 2 శ్లోకాల్లో మనం బేసికలీ భగవంతుడు ఎంత భక్తవత్సల నేచర్ గురించి మనం నేర్చుకున్నాం ఈ శ్లోకంలో. సో ఇక్కడ నుంచి భీష్మదేవుడు ఇంకా ప్రేయర్స్ కంటిన్యూ చేస్తారు. ఎట్లా భగవంతుడి రూపం గురించి ఇంకొంచెం వర్ణిస్తారు కమింగ్ అప్. సో ఇక్కడ ఎండ్ చేయొచ్చు. ఏమైనా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఎవరికైనా ఉన్నాయా? థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. చాలా చాలా బాగుంది ప్రభు. భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్న సంబంధాన్ని బాగా చెప్పారు ప్రభు. భీష్ముడికి కృష్ణ పరమాత్మకి ఉన్న సంబంధాన్ని చాలా బాగుంది ప్రభు. సో భక్తులందరికీ విజ్ఞప్తి. ప్రభు మీకు టైం ఉంది కదా ప్రభు? శ్రీమతి ఎవరికి ఉంటే కామెంట్స్ క్వశ్చన్స్ ఉంటే షూర్. సో మీకు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ప్రభుజీని అడగవచ్చు. మీరు చెప్పిన ఒక పాయింట్ బాగుంది ప్రభు. అన్ని బాగున్నాయి. దాంట్లో ఇంకోటి గోధూళి వేళలో కృష్ణుడి రంగు ఎలా మారుద్ది అనేది అనాలజీ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఐ థింక్ ఎవరికి ఏం లేనట్టున్నాయి ప్రభు. షూర్ మదర్, సో పర్ఫెక్ట్. సో మీరు పర్మిషన్ ఇస్తే ప్రభు ఎండ్ చేద్దాము. షూర్. సో చాలా చాలా ధన్యవాదాలు ప్రభు. మీ విలువైన సమయాన్ని మాకు ఈ రోజు ఈ ఫారంకి వచ్చి ఇలాంటి అద్భుతమైన క్లాస్ని ఇచ్చారు. సో మళ్ళీ కూడా రావాలని కోరుకుంటూ ప్రభు, మీకు అట్లాగే ఇక్కడ వచ్చిన భక్తులందరికీ నా ప్రణామాలు తెలియజేస్తున్నాను. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో నమః. జయ నామాచార్య వైష్ణవ బృందానికి జయ. శిల జయ ప్రభుపాద జయ జయ. గ్రంథరాజ్ జయ శ్రీమద్ భాగవతం की जय. पूज्य జయ श्री सुंदरानंद प्रभु जी की जय. జయ. थैंक यू so much प्रभु. చాలా థ్యాంక్ చాలా యూ బాగుంది. ప్రభుజీ. హరే కృష్ణ. చాలా అద్భుతమైన క్లాస్. హరే హరే థ్యాంక్ యూ కృష్ణ ప్రభు. ప్రభుజీ. ధన్యవాద ప్రణామం.